సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కూలీ ఆగస్టు 14న ఇండిపెండెన్స్ వీక్లో థియేటర్లో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది. నాగార్జున విలన్గా కనిపించగా అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, రచితారామ్, సత్యరాజ్ వంటి పలువురు నటులు కీలక పాత్రలు పోషించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో మెప్పించగా రాలేబా మోనికా జాన్ అతిథి పాత్రల్లో కనిపించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన వసూళ్లలో మాత్రం పెద్ద రేంజ్లో దూసుకువెళ్లింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 500 కోట్ల గ్రాస్ సాధించిందని ట్రేడ్ టాక్. అయితే మొదట అందరూ ఊహించినట్లు 1000 కోట్ల క్లబ్ చేరలేకపోయింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కూలీ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులను దక్కించుకుంది. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మామూలుగా చిన్న సినిమాలు 4 వారాల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తుంటాయి. కానీ కూలీ లాంటి భారీ సినిమా రిలీజ్ అయి నెల తిరక్క ముందే ప్రైమ్ లోకి వస్తుండడం గమనార్హం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ వచ్చిన కూలీకి ఓటీటీలో రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది. రజనీ మాస్ క్రేజ్ తో మరోసారి హిట్ అయ్యే అవకాశం ఉందా అనే సస్పెన్స్ ఉంది.